మనిషికి కావాల్సింది మానవత్వం. అది పేపర్లలో రాసుకుంటేను, టీవీలలో చెప్పుకుంటేను, లేదంటే గనక అభిమానులు చంకలు గుద్దుకుంటేనో కాదు. సంఘటన జరిగినప్పుడు నిరూపించుకోవడం అన్నది ముఖ్యం. ఇక్కడ అంబులెన్సుల్లోకి దారిచ్చారు, వాళ్ళైతే అంబులెన్స్కి దారి ఇవ్వలేదు లాంటి వార్తలు రాస్తుంటుంది కదా. సాక్షి కూడా రాస్తుంటుంది కదా. పవన్ కళ్యాణ్ వెళ్ళేటప్పుడు అంబులెన్సులకి దారి ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు అంబులెన్స్కి దారి ఇవ్వలేదు అంటే వాళ్ళు మళ్ళీ అలాగే ఇచ్చి చూపించినటువంటి సంఘటనలు. అట్లాగే ఇష్యూస్కి సంబంధించినటువంటి దాంట్లో క్లియర్గా అంటే వాళ్ళకి చెప్పినప్పుడు మనం ఉండాలి. ఇక్కడ ఒక వ్యక్తి కారు కింద పడిపోతే సహజంగా ఏం చేయాలి? నాయకుడు అనేటటువంటి వాళ్ళు ఏం చేయాలి? అందులో కారులోనే ఉన్నారు 60 మంది దాకా. విషయం తెలిసింది, తీసి పక్కన పెట్టి అంబులెన్స్ ఎక్కించారు. ముందు ఆటోలో ఎక్కించిపోయారు, ఆ తర్వాత అంబులెన్స్లో ఎక్కించారు. జరిగిన ఆ ఓవరాల్ వీడియో చూస్తే అనిపిస్తున్న అంశం అది. అక్కడ అతన్ని తీసుకువెళ్ళి ఆసుపత్రిలో చేర్పిస్తే ఆసుపత్రిలో చనిపోయాడని తెలిసింది. అతను అభిమాని. అక్కడ ఇన్సిడెంట్ జరగగానే ఒక నాయకుడిని దించి, లేదా వెనకాల వస్తున్న కాన్వాయ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక నాయకుడికి నువ్వు ఇతన్ని ఆసుపత్రిలో చేర్పించి బ్రతికేటందుకు అవసరమయ్యేటటువంటి అన్ని చర్యలు తీసుకో, ఈ ఖర్చు మొత్తం మనమే పెట్టుకుందామని చెప్పు అని ప్రకటిస్తే అది లీడర్షిప్, అది మానవత్వం. అట్ ద సేమ్ టైం అప్పుడు ఈ ఇష్యూ అయిపోయాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏంటి భద్రతా వైఫల్యం, ఏంటి దారుణం, మామూలుగా ప్రోటోకాల్ ప్రకారం అయితే అటు ఇటు సిస్టమ్ ఉండాలా, కంట్రోలింగ్ సిస్టమ్ ఉండాలా, పోలీసులు ఆపాలా, బ్యారికేడ్స్ పెట్టి ఆపాలా, మీదకు వస్తున్నటువంటి సందర్భంలో కంట్రోల్ చేయాలా. ఇక్కడ పోలీసింగ్ లేదు. అక్కడ ఓవరాల్గా పోలీసుల్ని కావాలనే గత కొన్ని రోజుల నుంచి వదిలేస్తున్నారు. అది క్లియర్ కనబడుతోంది. ఆ విషయాన్ని అప్పుడు చెబితే శాంటిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతన, ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాతన ఇవాళ ఎందుకని వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడలేకపోతున్నారు? ముందు ఏదో వాళ్ళ సోషల్ మీడియాలో కొంత ఏఐ అని రాసుకొచ్చారు, కానీ ఆ తర్వాతన వాళ్ళకే అర్థమైంది. ప్రతి కార్యకర్త గుండెల్లో మంట ఉంటుంది కదా, అది ప్రతి కార్యకర్తకి కూడా బాధ ఉంటుంది కదా. అది ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇక్కడ అట్ ద సేమ్ టైం ఎలా ప్రవర్తించాలి, మనం జనజీవన స్రవంతిలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, ఎలా ప్రవర్తించాలి అన్నది తెలియకపోతే, ఎదుటి వాళ్ళ ప్రాణానికి ఉన్నటువంటి విలువని మనం సీరియస్గా తీసుకోకపోతే ఎట్లా? అభిమానే అన్నటువంటి విషయాన్ని సీరియస్గా ఆలోచించాల్సిన సందర్భం.